పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. ద బెస్ట్ బుక్ రీడ్ ఈస్ ద బైబుల్. ద బెస్ట్ బుక్ రీడ్ ఈస్ ద బైబుల్. If you read it every day, if you help you all the way, oh, the best book read is the Bible. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగంలోనికి వెళదామండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి ఒక లేఖన మన భాగాన్ని చదువుదామండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 41, 42 ఈ 2 వచనాలు మాత్రమే చదువుదామండి. ఈ రాత్రికాల సమయంలో అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 41, 42 ఈ 2 వచనాలు మాత్రమే చదువుదామండి. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. నేను 41వ వచనాన్ని చదువుతాను, మీరు 42వ వచనాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ దినములలో వారొక దూడను చేసుకొని ఆ విగ్రహమునకు బలినర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి గత వారం మీ జ్ఞాపకం చేశాను, దేవుడు ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టాడు. ఎందుకు దేవుడు వారిని విడిచిపెట్టాడు? విడిచిపెట్టడానికి గల కారణాలేంటి? ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎన్నో మాటలు ఇలాగ రాయబడుతూ ఉంటాయి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడు యెహోవా, మీ మధ్యన ఉండేవాడు మీ దేవుడు. ఇలాగా ఎన్నో భాగాల్లో దేవుడు మనుషులతో ఉండడానికి, ఆయన నమ్మిన తన ప్రజలతో ఉండడానికి ఇష్టపడేవాడు. అలాంటి దేవుడు మరి మానవుణ్ణి, మనిషిని ఎందుకు వదిలిపెడతాడు? ఆయనకేమైనా మన ఎడల ఆయనకి ఇష్టం లేదా? దేవుడు ఎందుకు మనం రక్షించబడినప్పుడు కూడా ఆయన వదిలిపెడతాడంటే నిజంగా మన దేవుడు అలాంటి వాడు కాదు. మీకు ఒక మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము, కీర్తన 9వ అధ్యాయము 10 వచనమండి. కీర్తన 9వ అధ్యాయము 10 వచనమండి. 9, 10 యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడువు కావు, కావున నీ నామమెరిగిన వారు నీ నమ్ముకొందురు. సరే, మన దేవుడు ఎలాంటి వాడు అంటే తనని నమ్ముకున్న వారిని, తనను ఆశ్రయించే వారిని ఎప్పుడూ కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా తన ప్రజలను విడనాడే దేవుడు కాదు. మరి అలాంటి దేవుడు ఎందుకు వారిని విడిచిపెట్టాడు? దేవుడు మానవుణ్ణి, అంటే తను నమ్మిన వారిని లేక తన ప్రజలను ఎప్పుడు వదిలిపెడతాడు? ఆయన వదిలిపెట్టడానికి గల కారణాలు ఏంటి? ఇవి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎవరినైనా వదిలిపెట్టాడు, విడనాడాడు అంటే ఆయన ఊరికినే ఎవరిని వదలడు. ఆయన అందుకని అంటాడు, మనలో ఎవరికిని మన దేవుడు దూరముగా ఉండే దేవుడు కాదట. మనకెప్పుడూ సమీపముగా ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు, మనలో ఉండే దేవుడు. ఎందుకు మనల్ని వదిలిపెట్టి లేక మనల్ని విడిచిపెట్టి మనకెందుకు దూరం అవుతున్నాడు? ఆయన ఎప్పుడు దూరం అవుతాడు? ఎందుకు దూరం అవుతాడు? ఈ విషయాలు మనం తెలుసుకోవలసిన వారు ఉంటున్నామండి. అందుకనే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వారిని ఆకాశ సైన్యమును సేవించుటకు దేవుడు వారిని విడిచిపెట్టాడట. అదేంటి? దేవుడు తన ప్రజలను అలా వదిలిపెట్టకూడదు కదా. వారు విగ్రహారాధన వైపు వెళ్తూ ఉంటే దేవుడే వారిని వదిలిపెట్టడం ఏంటి? ఆయన వారిని సరిచేసుకొని తన దగ్గరికి మరలా తీసుకొని రాలేడా? లేక తన వైపుకి త్రిప్పుకోలేడా? కానీ మానవుడికి దేవుడు స్వచిత్తం అనేది ఇచ్చాడు.
తన ఇష్టం. ఎందుకంటే ఎన్నోసార్లు మీకు చెప్తూ వచ్చాను, దేవుడు ఎవరిని బలవంతము చేసేవాడు కాదు. ఒకవేళ బలవంతము చేసి మానవుని లొంగ తీసుకుంటే ఆ మనిషి తన ఇష్టపూర్వకంగా చేయడు, కానీ లొంగ తీసుకున్నాడు కాబట్టి భయపడి ఆ దేవునికి లోబడతాడంతే. అలాంటి భయము దేవుడికి ఇష్టం లేదు. తను భయపెట్టి తను లొంగ తీసుకొని వారి చేత ఆయన పూజించబడేవాడు కాదు. ఏదైనా నీ ఇష్టమే, నీ ఇష్టపూర్వకంగానే నువ్వు నా దగ్గరికి రావాలే తప్ప నీకు ఇష్టం లేకుండా నా దగ్గరికి వస్తే నేను నీతో ఉండలేను. అంతే కదా, ఏదైనా అంతే. మన మనసుకు నచ్చితేనే, మనకి ఇష్టమైతేనే, అది ఏదైనా, అది ఎవరైనా వారితో ఉండడానికి కానీ అది మనతో ఉంచుకోవడానికి కానీ ఇష్టపడతాం. అది మనకి ఇష్టం లేదు అనుకుంటే, అది మనకు విరోధులు అనుకుంటే అలాంటి వారితో మనం ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇష్టపడం. కారణం ఏంటి అంటే మనకి ఇష్టం లేని దానితో మనం ఎలా ఉండగలుగుతాం? అలాగే దేవుడు కూడా ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎప్పుడూ కూడా విడనాడిన దేవుడు ఎందుకు వారిని వదిలాడు అంటే, ఇక్కడ ఇశ్రాయేలీయులు ఒక పని చేశారు. మీ అందరికీ తెలుసు కదా, గత వారం మీకు చూపించాను, మరలా చూపిస్తాను. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 41వ వచనమండి. 7:41. ఆ దినములలో వారొక దూడను చేసుకొని ఆ విగ్రహమునకు బలి నర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. అది తమ చేతులతో చేసిన వాటి యందు వారు ఉల్లసించారు. అంటే వారు సంతోషించాలనుకున్నారు, వారు సంతోషించారు. కాబట్టి దేవుడు అలాంటి వారి యందు ఆనందించేవాడు కాదు. వారు సొంత ఇష్టానుసారంగా జీవించే వారి యందు, తమ సొంత యొక్క సంతోషంతో ఆనందించే వారిని ఆయన ఎప్పుడూ కూడా ఆ వారిని బట్టి దేవుడు సంతోషించడు. దేవుడు నీయందు నాయందు సంతోషించాలి అంటే, నీయందు నాయందు ఆయన ఆనందించాలి అంటే, ఆయన మాట ఎవరైతే విని దాని ప్రకారంగా ఎవరైతే జీవించగలుగుతారో అలాంటి వారి యందు దేవుడు ఆనందిస్తాడే తప్ప మనకిష్టమైన రీతిగా జీవించే వారి యందు దేవుడు ఆనందించేవాడు కాదు. అందుకని అంటాడు, నేను అట్టివారి యందు అట్టి వారితో ఆనందించేవాడును, అట్టివారిలో నేను ఆనందించు దేవుడినై ఉన్నాను అంటాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను కూడా ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ దేవుడు మనతోటే ఉండాలి అనుకుంటే మనం దేవుడు మాటను వినాలండి. దేవుడు మాటను వినాలి. మనం దేవుడి యొక్క మాటను వినకుండా ఆయనకి విరోధముగా మనం జీవించామనుకోండి, దేవుడు మనతో ఉండడు. అందుకనే ఈ రాత్రి దేవుడు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఏదైనా నువ్వు నన్ను సేవించేటప్పుడు, నన్ను నమ్ముకునేటప్పుడు నీ ఇష్ట ప్రకారంగా చేయాలి, నీకు మనసు పూర్తిగా చేయాలి. అందుకే మనకు బైబిల్ గ్రంథంలో అంటాడు, నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించేటప్పుడు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలట. ఏది చేసినా మనసు పూర్తిగా దేవుడికి చేయాలి. అంతే. మనం మనసు పూర్తిగా దేవుడిని ఏది మనం చేయలేదనుకోండి, నువ్వు ఏ సగం చేసినా లేక ముప్పావు చేసినా దేవుడు దాన్ని అంగీకరించడు. దేవుణ్ణి నమ్మేటప్పుడు ఇక నిండు మనసుతో పూర్తిగా దేవుడి మీద విశ్వసించాలన్నమాట. అలాగ మనం ఎప్పుడైతే నిండు మనసుతో దేవుడిని అనుసరించడానికి ఇష్టపడతామో ఆయన కూడా మనల్ని అలాగే ప్రేమిస్తాడు. దేవుడు అంటాడు, నువ్వు నన్ను శాశ్వతమైన, నీ దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడట. ఆయన మనల్ని ప్రేమించేటప్పుడు లేక ఆయన మనతో ఉండేటప్పుడు పూర్తి మనసుతో ఉండడానికి ఇష్టపడతాడు. మన దేవుడు ఎప్పుడు కూడా కొంచెం, సగం, ముప్పావు లేక 99% ఉంటాను నేను చెప్పలేదు. ఆ దేవుడు ఏది చేసినా సంపూర్తి చేసే దేవుడు ఆయన. మీ అందరికీ తెలుసు కదా, దేవుడు ఏది చేసినా సరే ఆయన సంపూర్ణముగా చేసి ముగించేవాడు. ఆయన అసంపూర్తిగా ఏది కూడా చేయడు. ఆదికాండము 1వ అధ్యాయము, క్షమించండి 2వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును ఆయన అసంపూర్తి చేయబడెను. సరే, దేవుడు ఏది చేసినా సంపూర్తిగా చేసేవాడు, అసంపూర్తిగా ఎప్పుడూ చేయడు.
మానవుడిగా మనం చేసేది ఏంటంటే ఏది చేసినా పూర్తిగా ముగించం, సంపూర్తిగా ముగించం అన్నమాట. ఏదో ఒక చిన్న వెలుతు అనేది ఎక్కడ ఏది చేసినా ఏదోటి చేస్తూనే ఉంటాడనమాట. ఎందుకు అంటే మానవుడు ఏ పని ప్రారంభించి ఆ పనిని సంపూర్తిగా ముగించలేడు. అది వాడి వల్ల కాదు. ఎక్కడో కడ ఏదో ఒక చోట ఏదో ఒక చిన్న పొరపాటైనా చేస్తాడనమాట. కారణం ఏంటి అంటే మనిషి అంత సంపూర్తిగా చేయడానికి అంత జ్ఞానం ఆయనకేమీ ఉండదు. దేవుడు మాత్రమే ఏది చేసినా సంపూర్తి చేసి దాన్ని ముగించగలిగిన వాడు. అందుకనే ఈ రాత్రికాల సమయంలో దేవాతి దేవుడు కూడా నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ నీ విషయంలో కానీ నా విషయంలో కానీ ఆయన ఏది చేసినా సంపూర్తిగా చేయగలిగిన వాడు, సమృద్ధిగా చేయగలిగిన వాడు. అందుకనే ఆ దేవుడు ఏది ఇచ్చినా సమృద్ధిగానే ఇస్తాడట, కొరతతో మాత్రం ఇవ్వడు. మీ అందరికీ తెలుసు కదా, ఆనాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలతో ఆయన 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు సంపూర్తిగా వారు తిన్నారన్నమాట. అంటే ఎక్కడ ఎలుతు అనేది వారికి లేదు, అంటే కొరత అనేది లేకుండా సమృద్ధిగా ఆహారం వారికి పెట్టాడు. మిగిలింది ఇంకా వారు పాడివేసినప్పుడు దాన్ని ఎత్తి ఆయన జాగ్రత్త చేశాడు ఆయన. అది మన దేవుడు. ఏది చేసినా ఆయన అసంపూర్తిగా ఏది చేయడనమాట. అది పెట్టినా అది ఇచ్చినా అలాగే చేయగలిగిన దేవుడు. అందుకనే ఈ రాత్రికాల సమయంలో ఇశ్రాయేలీయులను దేవుడు ఎందుకు వారిని విడిచిపెట్టాడు అంటే వారు తమ చేతులతో చేసుకున్న దాని యందు ఉల్లసించారట. అందుకనే మనం కూడా చాలాసార్లు మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఎందుకంటే మన ఇష్టం చేయడం మనకు సంతోషం. అర్థమైందా? ఎప్పుడు కూడా మనం అనుకున్నది జరిగినప్పుడు, మనం అనుకున్నది చేసినప్పుడు, లేక మనకిష్టమైనట్లుగా జీవించినప్పుడు, మనకిష్టమైనవి కొనుక్కున్నప్పుడు, మనకిష్టమైనది సంపాదించుకున్నప్పుడు ఇప్పుడు మనం సంతోషిస్తాం, నేను అనుకునేది సాధించాను అని. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు అనుకునేది సాధించవే తప్ప నేను అనుకునేది నువ్వు సాధించలేదు కదా. కాబట్టి ప్రతి వారు కూడా మనం అనుకునేది మనం సాధిస్తే మనం సంతోషిస్తామేమో, కానీ మన దేవుడు సంతోషించలేడు. మన దేవుని సంతోష పెట్టాలి అంటే ఆయన ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాల్సిన వారు ఉంటున్నాం. అందుకని యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎప్పుడూ కూడా తన్ను తాను సంతోషపరచుకోవడానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడలేదు కదా. సరే, మీరు చూపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడో ఒక మాటను మీకు చూపిస్తాను. 38వ వచనం 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే నేను పరలోకము నుండి దిగి వచ్చి తిని. సరే, యేసుప్రభువారు ఎప్పుడు కూడా తన ఇష్టం తను నెరవేర్చుకోవడానికి రాలేదట. ఆయన కూడా మనిషిగానే భూమి మీదకి వచ్చాడు కదా, ఆయనకంటూ ఆయనకి ఇష్టాలు ఉండవా? ఏ రోజు కొన్నిసార్లు మన పిల్లలు మనల్ని అడుగుతుంటారు, ఎప్పుడు మీ ఇష్టమేనా, మా ఇష్టమేం చేయొద్దా, మాకంటూ మాకు ఇష్టాలు ఉండవా? నిజమే కదా. మనిషి అయి పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా కొన్ని వాళ్ళ ఇష్టాలు అంటూ వాళ్ళకు ఉంటాయన్నమాట. వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి వాళ్ళు ఎంతైనా ఇష్టపడతారన్నమాట. కానీ తను సృష్టించిన దేవుని యొక్క చిత్తం ఏంటో వారు తెలుసుకోలేరు. నా ఎడల దేవుని యొక్క సంకల్పం ఏంటి? అలాగే ఈ భూమి మీద చూడండి, మన పిల్లలు తల్లిదండ్రుల యొక్క ఇష్టం ఏంటో వారు తెలుసుకోలేరు. వాళ్ళకి అర్థం కాదు. ఏంటి, మమ్మల్ని కన్నారు కదా, మమ్మల్ని ఇంత పెద్ద చేశారు కదా, మా నుండి మీరు ఏం కోరుతున్నారు, మా నుండి మీరు ఆశించేదేంటి, మేము ఎలాగుండాలని మీరు కోరుతున్నారు అని నిజంగా పిల్లల తల్లిదండ్రులను అడిగితే ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారు. అంతే కదా. ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లలను బట్టి సంతోషించాలి, వారి నుండి ఏదో ఒకటి కోరుకుంటారన్నమాట. తల్లిదండ్రులు అనేది బిడ్డలను ఎందుకు కని పెంచి పెద్దవాళ్ళు చేశారు అంటే వారి నుండి ఏదో కొన్ని
ఆశను, అంటే కొంత కోరికలు వారికి ఉంటాయన్నమాట. తన బిడ్డల ఎడల ఎలాగ ఉండాలి, నా బిడ్డలు ఎలాగ జీవించాలి, నా బిడ్డలు ఎలాగ ఉంటే మంచిది అని తల్లిదండ్రులు కోరుకుంటారు. అలాగే నిన్ను నన్ను కూడా సృష్టించిన ఆ దేవుడు కూడా మన నుండి కూడా ఇదే కోరుతున్నాడు. ఆయన మన దేవుడు ఎందుకు చేశాడు? అసలు మనం దేవుడికి ఎందుకు దేవుడు మనల్ని చేసి భూమి మీద పంపించాడు? ఆయన అంటాడు, నా మహిమ నిమిత్తము మిమ్మల్ని చేశాను నేను. సరే, దేవుడు మనల్ని ఎందుకు చేశాడు అంటేనట, మన ద్వారా దేవుడికి మహిమ రావాలన్నమాట, పేరు రావాలి, ఘనత రావాలి, ఆయనకి ఎంతో సంతోషం కలగాలి మన ద్వారా. అదే దేవుడు కోరుతున్నాడు. మన నుండి దేవుడు ఆశించేది ఏంటంటే, మన వెండి, మన బంగారము ఇలాంటివి కాదు దేవుడు ఆశించేది. మన నుండి మన దేవుడు ఆశించేది ఏంటంటే, ఆయనకి కావలసిన మహిమ. అంటే మన ద్వారా దేవుణ్ణి ఘనపరచవలసిన వారిగా ఉంటున్నాం, మన ద్వారా దేవుణ్ణి లోకానికి తెలియచేయవలసిన వారిగా ఉంటున్నాం. అంతే ఆయన తెలియచేసేది. దేవుడు మన నుండి కోరేది ఏంటంటే, నా మహిమ నిమిత్తము మిమ్మల్ని చేశాను. నేను ఎందుకు మిమ్మల్ని సృష్టించాను అంటే, నన్ను మీరు ఎప్పుడూ ఘనపరిచేవారిగా, నన్ను ఎప్పుడూ ఆరాధించేవారిగా, నన్ను ఎప్పుడూ మహిమపరిచేవారిగా ఉండాలని మిమ్మల్ని చేశాను. కానీ మీరేం చేస్తున్నారో తెలుసా? నా మహిమను మీరు మార్చివేశారు, నా మహిమను పాడు చేశారు. అందుకనే మానవుడు ఏం చేశాడో కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకంటే వారు తమ సొంత చేతులతో చేసుకున్న దాని యందు ఉల్లసించారట. మానవుడికి ఏది ఇష్టమంటే తన సంతోషించడం ఇష్టం అన్నమాట. దేవుణ్ణి మహిమపరిచే దానికంటే తన సంతోషంగా ఉండడానికి ఇష్టపడతాడు ఆయన మానవుడు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం అండి. 23వ వచనం 1:23. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. సరే, మానవుడు దేవుని యొక్క మహిమను మార్చాడండి. దేవుని యొక్క మహిమను మార్చాడు. దేవునికి రావాల్సిన మహిమను మానవుడు దొంగిలిస్తున్నాడు, లేక మానవుడు తన చేతులతో చేసిన దాని యందు ఉల్లసిస్తున్నాడు. అందుకనే మానవుడు ఈ రోజున భూమి మీద తమ సంతోషం కొరకే భూ సంబంధమైన వాటిని చేసుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు, నా మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చారు. నా మహిమను పాడు చేశారు. సరే, నా పేరు తీసివేశారు, నాకు రావాల్సిన ఘనతను తీసివేశారు. నాకు భయపడవలసింది భయపడకుండా అయిపోయారు వీళ్ళు. అందుకనే వారికి నేను ఎందుకు దూరం అయ్యాను అంటే, వారు నన్ను ఘనపరచలేదు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుడు మనల్ని కోరుకునేవాడు. ఆయనకి ఇష్ట ప్రకారంగా మనం జీవించకపోతే ఆయన మనల్ని వదిలివేసేవాడు. మీకు తెలుసు కదా, నేను ఉదయకాల సమయంలో బైబిల్ చదువుతుంటే ఈ మాటను గుర్తు చేశాడు. మీకు చూపిస్తాను. యెహోషువ గ్రంథములో ఇశ్రాయేలీలు మొట్టమొదటిగా దేవుని మందిరాన్ని వారు నిర్మించారు. ఎక్కడ నిర్మించారు, ఎక్కడ వారు దేవునికి ఒక నివాస స్థలాన్ని ఏర్పరిచారు అనే విషయాన్ని మీకు చూపిస్తాను. 17వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము 17వ
క్షమించండి, 19వ అధ్యాయము 51 వచనమండి. 19 యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము 51 వచనం. యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువయు, ఇశ్రాయేలు గోత్రముల యొక్క పితరుల కుటుంబములోని ముఖ్యులను షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారమునొద్ద యెహోవా సన్నిధిని సీట్ల వలన పంపకము చేసిన స్వాస్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టి ముగించిరి. చూసారా, ఇశ్రాయేలీలు మొట్టమొదటిగా వారు షిలోహులో దేవుని యొక్క మందిరాన్ని వారు నిర్మించారండి. షిలోహులో దేవుని యొక్క మందిరాన్ని నిర్మించారు. వారు షిలోహులో దేవుని యొక్క మందిరాన్ని నిర్మించారు కాబట్టి ఆ షిలోహులో దేవుని యొక్క మందిరం పెట్టిన నాటి నుంచి కూడా దేవుడు షిలోహులో ఆ మందిరములో దేవుడు ఉండడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఆ తర్వాత ఇశ్రాయేలీలు దేవుని మాట వినకపోవడం వల్ల దేవుడు షిలోహును వదిలిపెట్టేశాడు. దేవుడి నివాస స్థలాన్నే వదిలేశాడు ఆయన. కారణం ఏంటి అంటే దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క మాటను వినలేదు. తను ఏమైతే చెప్పాడో దానికి వ్యతిరేకముగా జీవించడం వల్ల దేవుడు వారిని వదిలిపెట్టేవలసి వచ్చింది. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా దేవుడు నీకు నాకు ఎప్పుడు విముఖుడవుతాడు అంటే మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు. నీ సొంత ఇష్టానుసారంగా నువ్వు జీవించాలనుకున్నప్పుడు మనతో దేవుడు ఉండడానికి ఇష్టపడడు. ఎందుకంటే దేవుడు ఎవరైనా స్వచిత్తానుసారంగా జీవించాలి అనుకుంటే అలాంటి వారితో దేవుడు ఉండాలని ఇష్టపడేవాడు కాదు. మరెవరితో ఉంటాడు ఆయన? ఆయన మీద ఆధారపడేవారిని, ఆయన ఆలోచనకు కనిపెట్టేవారిని, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారితో దేవుడు ఉంటాడేమో కానీ ఆయనకి వ్యతిరేకముగా ఉండేవారితో దేవుడు ఎప్పుడూ కూడా ఉండడు. మీ అందరికీ తెలుసు కదా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల దేవుడు వదిలేశాడనమాట. సంఖ్యాకాండములో అంటాడైనా ఎందుకు దేవుడు వారిని వదిలేయవలసి వచ్చింది అంటే వారు దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల దేవుడు వారిని వదిలిపెట్టవలసి వచ్చిందండి. ఆయన అంటాడు సంఖ్యాకాండము 10వ అధ్యాయము 31వ వచనమండి. అందుకు మోషే, నీవు దయచేసి మమ్మల్ని విడువకము, ఎట్లనగా మేము దిగవలసిన స్థలమును నీకు తెలిసి ఉన్నవి, నీవు మాకు కన్నుల వలె ఉందువు. సరే, ఆయన అంటున్నాడు, ఆ మోషే యొక్క మామతో చెప్తున్నాడు అన్నమాట, రఘుయేలుతో చెప్తున్నాడు, లేక ఇత్రోతో చెప్తున్నాడు, అయ్యా ఈ ప్రాంతాలన్నీ కూడా, ఈ అరణ్య మార్గం అంతా కూడా నీకు తెలుసు, మేము ఏమేం మార్గంలో గుండా వెళ్ళాలో ఆ మార్గాలు నీకు ముందుగా తెలుసు కాబట్టి మాతో కూడా నువ్వు ఉంటే మంచిది. ఎలాగ వెళ్ళాలి, ఎలా నడిపించాలి, ఎందుకంటే మాకు నువ్వు కన్నుల వలె ఉన్నావు, మమ్మల్ని విడిచిపెట్టొద్దు, మాతో కూడా ఉండు, నీకేది కావాలో అన్నీ కూడా మేము ఇస్తాము అని చెప్పారు. అంతేకాదు ఈ యొక్క రఘుయేలుతో చెప్పిన మాట ఇశ్రాయేలీలు కూడా నిర్గమాకాండలో 32వ అధ్యాయంలో వీరు ఒక దూడను చేసుకొని ఉల్లసించినప్పుడు దేవుడు వారితో చెప్పాడు, మోషే ఈ మనుషులతో నేను ఉండను, వీరితో కూడా నేను రాను, నువ్వే వీరిని తీసుకొని పో. ఈ ప్రజలు లోబడినల్లని ప్రజలు కాబట్టి వీరితో కూడా నేను ఉండడానికి ఇష్టపడతలేదు, నేను ఉండను, నా సన్నిధి మీతో కూడా రాదు. అప్పుడు మోషే అన్నాడు, ప్రభువా నువ్వు మమ్మల్ని ఇక్కడ వదిలేస్తానంటే ఇంత దూరం తీసుకొచ్చి ఇప్పుడు మమ్మల్ని వదిలేస్తే మా చుట్టూ ఉన్న శత్రువులు ఇప్పుడు మాతో యుద్ధం చేసి మమ్మల్ని చంపేస్తారు. ఎందుకంటే మా ఈటి చేత మా బలము చేత ఇప్పుడు దాకా మేము ఇక్కడ దాకా వచ్చిన వారం కాదు. ఇన్ని యుద్ధాలు చేసి మేము జయించి ఇంతమందిని ఓడించి ఇక్కడ దాకా వచ్చాము అంటే మా వల్ల జరిగిందా? లేదు. మా వల్ల ఏమీ జరగలేదు, ఇదంతా నీ వల్ల జరిగింది. తండ్రి మమ్మల్ని వదిలిపెట్టొద్దు, మాతో కూడా నువ్వు రావాలి. ఇప్పుడు కానీ మమ్మల్ని వదిలేసావనే సంగతి కానీ మా చుట్టూ ఉన్న అన్యజనులు కానీ తెలుసుకున్నారు అంటే మాలో ఏ ఒక్కరిని కూడా బ్రతకనివ్వరు. నిజమండి. నిన్న ఒక వాట్సాప్లో ఒక ఇజ్రాయిల్ దేశ ప్రధాని ఆ నెతన్యాహు చెప్పాడనమాట. ఆయన ఏం చెప్తున్నాడు అంటే యేసు ప్రభు పుట్టకముందు 3000 సంవత్సరాల నుంచి
ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చిన నాటి నుంచి భూమి మీద ఇశ్రాయేలీకి అందరూ శత్రువులు అయ్యారటండి. అందరూ శత్రువులే. అప్పుడు నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు యుద్ధాలు చేస్తూనే ఉన్నారట. ఆ లిస్ట్ రాశారన్నమాట. ఏ సంవత్సరంలో ఏం జరిగింది, ఎప్పుడు 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 ఆయన ఎన్ని విషయాలు చెప్పాడో, ఎంతమంది చక్రవర్తులు, ఎంతమంది నియంత్రణలు, ఎంతమంది ప్రపంచాన్ని ఏలిన అధికారులు మమ్మల్ని ఎంత మోసకోతకు చంపేశారు. కొన్ని కోట్ల లక్షల మందిని చంపేశారు మమ్మల్ని. అసలు భూమి మీద మేము ఉండకూడదు. నిజానికైతే మేము ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని అందరూ ఊసకోతకు చంపేశారు. కొన్ని లక్షల మందిని చంపేశారు. మేము భూమి మీద ఉండకూడదు అని. కానీ ఎవరైతే మమ్మల్ని ఉండకూడదు అని చంపారో వాళ్ళు చచ్చిపోయారేమో, కానీ ఈ రోజు వరకు మేము అంతమే కాలేదు. మేము అంతము కాలేదు అంటే దానికి కారణం ఎవరో తెలుసా? మాతో ఉన్న దేవుడు. మా శక్తి కాదు. ఈరోజు మాకంటే బలమైన దేశాలతో యుద్ధం చేస్తున్నాం. మాకంటే బలమైన దేశాలతో యుద్ధం చేస్తున్నాం. ఆయన చెప్పాడు, మొట్టమొదట 1949వ సంవత్సరంలో మేము ఇజ్రాయేల్ దేశానికి వచ్చినప్పుడు, ఆ భూభాగాన్ని మేము కొనుక్కున్నప్పుడు, ఇక్కడికి రావగానే 7 దేశాలు మాతో యుద్ధం చేశారు. అప్పటికి మా జనాభా ఎంత అంటే 65,000 మంది. మేము 65,000 మందిమి. మేము అప్పటికి ఈ దేశములకు వచ్చినప్పుడు 7 దేశాల వారు మాతో యుద్ధం చేసి మమ్మల్ని ఉండకూడదు, చంపేయాలనుకున్నారు. కానీ మా 65,000 మందిని కలిసి వాళ్ళతో యుద్ధము చేసి వాళ్ళందరినీ జయించాం. అప్పుడు నుంచి మా దేశము మా చేతికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా మాకు ప్రశాంతతే లేదు. రోజు యుద్ధమే, రోజు యుద్ధమే. అయినా మేము ఓడిపోలేదు. ఇన్ని యుద్ధాలు చేసినా ఎప్పుడూ మేము ఓటము చూడలేదు. దానికి కారణం ఏంటో తెలుసా? మా దేవుడు. అన్నదే చెప్తున్నాడు, మా దేవుడు, మా దేవుడు, మా దేవుడు. ఆ యెహోవాయే మమ్మల్ని కాపాడాడు. మా అంతటి మేమైతే ఈ భూమి మీద ఉండకూడదు. కాబట్టి ఆ దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడు. కాబట్టి ఆ దేవుడు మనం భూమి మీద ఉంచాలనుకున్నాడు. కాబట్టి ఈనాడు ప్రపంచ దేశాలన్నీ కూడా మా మీదకి యుద్ధానికి వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు. మమ్మల్ని ఏమీ చేయలేరు. అంతేకాదు, మేము ఎప్పుడు దాకా ఉంటామో తెలుసా? ఆ ప్రభు వచ్చేంతవరకు మేము నిలిచే ఉంటాం భూమి మీద. అంతవరకు మేము యుద్ధాలు చేస్తూనే ఉంటాం. ఆగము యుద్ధాలు అన్నాడు ఆయన. మాకు విరోధులు ఎంతమంది మా మీదకి యుద్ధానికి వస్తే అంతమందితో యుద్ధం చేస్తాం. మేము ఎవ్వరికీ హాని చేయాలని కోరుకోం. మేము ఎవరిని చంపేయాలని, నష్టపరచాలని మేము కోరుకోం. మేము కోరుకున్నది ఏంటంటే మా దేశం మేము సంపాదించుకొని మా దేశంలో మేము సుఖ సంతోషాలతో బ్రతకాలని మాత్రమే మేము కోరుకున్నాం. మేము ఇంకొకరి దేశాన్ని తీసుకోవాలని కానీ ఇంకొకరి ఆస్తిని సంపాదించి మేము తీసుకోవాలని మాకు అలాంటి ఆలోచన లేదు. కానీ మేము ఉండడం ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి ఇష్టం లేదు. మమ్మల్ని చంపాలనుకుంటున్నారు. మమ్మల్ని చంపాలనుకునే మా శత్రువులతో మేము ఎప్పుడూ యుద్ధం చేస్తూనే ఉంటాం. మేము ఆగం. ఎందుకో తెలుసా? మాతో ఉన్నవాడు మా దేవుడు, ఆ యెహోవా. మమ్మల్ని ఎప్పుడూ ఓడిపోనివాడు. ఇన్ని వేల సంవత్సరాల నుంచి భూమి మీద మమ్మల్ని అంతం చేయాలనుకున్నప్పటికీ ఎవ్వరి వల్ల కూడా మేము నాశనం అవ్వలేదు. చంపేశారు, లక్షల మందిని చంపేశారు. కానీ మేము మాత్రం చచ్చిపోలేదు, మేము అంతరించుకుపోలేదు. ఈ భూమి మీద నిలిచే ఉన్నాము అంటున్నాడు ఆయన. నిజమే కదా? పేరుకి ఇశ్రాయేలు ప్రజలు తన వంశంలో పుట్టినందుకే వారిని అంత కాపాడుతున్నాడు అంటే, నిజముగా ఆయన బిడ్డలుగా రక్షణ పొంది మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చిన మనల్ని ఎందుకు దేవుడు వదిలేస్తాడంటావు? ఎందుకు దేవుడు మనల్ని వదిలిపెడతాడో తెలుసా? మీ అందరికీ తెలుసు కదా. ఒకటి, మన స్వచిత్తము, మన సొంత ఇష్టానుసారంగా ఎప్పుడైతే మనం జీవించాలనుకుంటామో వారితో దేవుడు ఉండడు. అందుకని ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నామో ఆ రోజే మన అధికారం అంతా దేవుడి చేతికి ఇచ్చేస్తామన్నమాట. ప్రభువా, నేను ఎలాగ జీవించాలి, నేను ఎలాగ బ్రతకాలి, నేను ఎలాగ ఉండాలి అనేది నీ ఇష్టం. నువ్వు నన్ను ఎలాగ ఉంచాలనుకుంటే అలాగ ఉండడానికి నేను ఇష్టపడతాను అని మనం ఎప్పుడైతే దేవుడి చేతికి అప్పగించుకుంటామో
దేవుడట అప్పుడు ఆయన ఉద్దేశములు మన ఎడల నెరవేరుస్తాడట. ఆయన అంటాడు, నేను మీ గురించి ఎలాగ ఆలోచిస్తున్నానో తెలుసా? మీ పిల్లల గురించి మీరెంత ఆలోచిస్తున్నారో నన్ను నమ్ముకున్న నా బిడ్డల గురించి కూడా నేను అంతే ఆలోచిస్తున్నాను అంటున్నాడు ఆయన. సరే మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనము 9వ వచనం అండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనము 9వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చూసావా? దేవుడట మనం ఆలోచించే దానికంటే దేవుడు ఎన్ని రెట్లు ఎక్కువ ఆలోచిస్తాడట. అందుకని మీ తలంపుల కంటే నా తలంపులు, మీ త్రోవల కంటే నా త్రోవలు ఎంతో మంచివి. కాబట్టి మనం దేవుని యొక్క ఉద్దేశములోనికి రావాలి. ప్రభువా, నన్ను ఎందుకు భూమి మీద కన్నావు, పంపించావు? నన్ను ఏం చెయ్యాలని కోరుతున్నావు? నా ఎడల నీ ఉద్దేశం ఏంటి? ఎప్పుడైనా మనం దేవుణ్ణి అలాగ అడిగామా? ప్రభువా, నేనేం చెయ్యాలి, నా ఎడల నీ ఉద్దేశం ఏంటి? ఇలాగ అడగం. మనం అంటాం, ప్రభువా నన్ను భూమి మీద పుట్టించావు కాబట్టి నా ఆశలను, నా కోరికలను, నా ఉద్దేశాలను నువ్వు సఫలం చేయి. నేను అనుకున్నవన్నీ నువ్వు చెయ్యాలి. ఎందుకంటే నీ భూమి మీద నేను నమ్ముకున్నాను కదా, నీ బిడ్డగా నేను చేయబడ్డాను కదా, కాబట్టి నా ఇష్టం నెరవేరాలి. అంతే, నా ఇష్టం నెరవేరాలి. ఎప్పుడూ భూమి మీద మనం యేసుప్రభువుని నమ్మిన తర్వాత మన ఉద్దేశాల్ని, మన కోరికలను, మన ఇష్టాలను నెరవేర్చుకోవాలనుకుంటామే తప్ప దేవుని యొక్క కోరికను, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టపడం. అందుకని ఈ రాత్రి దేవుడు మనకు నేర్పించాలనుకున్నదంటే మన ఇష్టం మనం నెరవేర్చుకుంటే మనం రాకూడదు. యేసుప్రభువు ఈ భూమి మీదకి అంటున్నాడు, నా ఇష్టం నేను నెరవేర్చుకుంటే నేను భూమి మీద రాలేదు, నా తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చడం కొరకే భూమి మీదకి వచ్చాను. నా తండ్రి యొక్క ఇష్టం ఏంటి? నా ఎడల ఆయన ఉద్దేశం ఏంటి? అందుకని అంటాడు, యేసుప్రభువుని భూమి మీద పంపడానికి గల తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే తెలుసా? ఆ కుమారుడు ద్వారా తండ్రి మహిమపరచబడాలనుకున్నాడు. అంతే. అందుకనే ఆయన కుమారుడైన యేసుప్రభువు కూడా తన తండ్రి అయిన దేవుణ్ణి ఆయన మహిమపరిచాడు అని అంటాడు. తండ్రి, నువ్వు నన్ను ఎలాగూ మహిమపరిచావో అలాగే నేను నిన్ను భూమి మీద మహిమపరిచాను. సరే, తండ్రికి కొడుకు ఉన్న సంబంధం ఎలాగుంటుందంటే, ఆ తండ్రి కుమారుడు కోసం ఎంత చేస్తాడో, లేకపోతే కుమారుడు తండ్రి కోసం ఎంత చేస్తాడో ఆ తండ్రి కుమారుడి కంటే ఎక్కువ చేయగలిగిన వాడు. అది మన దేవుడు ఎలాంటి వాడు అంటే, మనం దేవుడి కోసం జీవించాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఆయన అంటాడట మన ఉద్దేశములన్నీ నెరవేర్చగలుగుతాడట కదా. మీకు ఒక మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము, కీర్తన 37వ అధ్యాయము 5వ వచనం అండి. 37 కీర్తన 5వ వచనం. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చూసారా, ఆయన అంటున్నాడు నీ మార్గమును యెహోవాకు అప్పగించు. నీవు నేను కూడా మన ఇష్టాన్ని దేవుడికి అప్పగించాలట. ప్రభువా, నా ఇష్ట ప్రకారంగా నేను జీవించను. మన ఇష్టాలు ఏంటి? సరే, మన ఇష్టాలు ఎన్ని రకాలుగా మనకున్నాయో, మనం ఎలాగుండాలనుకుంటాం. ఎప్పుడు కూడా భూమి మీద మన ఇష్టాలు, మన కోరికలు ఎలాగుంటాయంటే, మనం ఎప్పుడు కూడా గొప్ప వాటిని కోరుకుంటామట. మనిషి ఎప్పుడు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఎలాంటివి కోరుకుంటాడు తెలుసా? ఉన్నతమైన స్థానాన్ని కోరుకుంటాడట. ఎవ్వరూ కింద స్థానాన్ని కోరుకోరట. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం, క్షమించండి 45వ అధ్యాయము, 45వ అధ్యాయము 5వ వచనం అండి. 45:5.
ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనమండి. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెదుకుచున్నావా? వెదకవద్దు. నేను సర్వ శరీరుల మీదకి కీడును రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణమును నీకు ఇచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ప్రతి వారు కూడా ఎలా వెతుకుతారంటారంట? గొప్ప వాటిని వెతుకుతారట. అంతే కదా. భూమి మీద పుట్టిన వాళ్ళందరూ కూడా ఎలాగ ఉండాలనుకుంటారట తెలుసా? నేను ఈ స్థాయిలో ఉండాలి, నేను ఈ స్థాయిలో ఉండాలి, నేను ఇంకా సంపాదించాలి, నేను ఇంకా పెద్ద స్థాయిలోకి వెళ్ళాలి. ఇది ఇప్పుడు భూమి మీద పుట్టిన వాళ్ళందరూ కూడా అలాగే కోరుకుంటారట. కానీ ప్రభువా, నీ ఇష్టం, నన్ను ఏ స్థానంలో ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నావో ఆ స్థానంలో నేను ఉంటాను, పర్లేదు. అది ఎలాంటి స్థితి అయినా సరే నీ కొరకు నేను భరించాలని సిద్ధంగా ఉన్నాను. యేసు ప్రభువారిని దేవుడు భూమి మీద పంపించడానికి గల కారణం ఏంటంటే తెలుసా? సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. యెషయా గ్రంథము 51వ అధ్యాయంలో ఆయన ఇలాగ చెప్పారు. సరే, యెషయా 53వ అధ్యాయము 10వ వచనమండి. 53వ అధ్యాయము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనమండి. అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధిని కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పాప పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశములు అతని వలన సఫలములగును. చూసారా? సరే, ఇంకో మాట కూడా చూపిస్తానండి. 11వ వచనమండి. అతడు తన కలిగిన వేదనను చూసి తృప్తి నందును. చూసారా? ఇక్కడ అన్నీ అదే చెప్తున్నాడు. యెహోవాకి ఇష్టమైందంట. ఏంది ఆయనకి ఇష్టమేంటి? తండ్రి కట తన కుమారుడిని బాధించడం ఆయనకి ఇష్టమట. తన కుమారుడికి వ్యాధిని కలిగించడం ఆయనకి సంతోషమంట. ఆ కుమారుని శ్రమపట్టి ఆ కుమారుడి ద్వారా ఆయన మహిమపరచుకోవడం దేవుని తండ్రి ఇష్టమంట. ఎవరు తట్టుకుంటారు చెప్పండి? చూస్తుండగా తన సొంత బిడ్డల్ని బాధించి తన ద్వారా ఆయన మహిమ తెచ్చుకోవాలనుకుంటారా? కానీ దేవుడు అంటున్నాడు, నిజం, నా ప్రియ కుమారుడైన, నాకు ఒకగాను కుమారుడైన యేసు ప్రభువారిని నేను భూమి మీద పంపించినప్పుడు నేను అతన్ని ఏం చేశానో తెలుసా? అతనిని నలగొట్టుటకు నాకు ఇష్టమయ్యింది. నా ఇష్టం ఏంటి అంటే నా కుమారుని నలగొట్టడం, అతను బాధ పెట్టడం, అతను శ్రమపరచడం, అతనికి వ్యాధిని కలిగించడం, ఇవన్నీ నాకు ఇష్టమైంది. ఎందుకో తెలుసా? ఇలాగ నేను చేస్తేనే కానీ అతని ద్వారా నేను మహిమపరచబడలేను. అది మీరు ఒక ఆయన ఇలా చెప్పాడు, ఒక శిల్పి ఒక బొమ్మను చెక్కాలంటేనంట ఏ ఆకారము లేని ఒక రాయిని తీసుకుంటాడట. అంతే కదా. ఇప్పుడు హైదరాబాద్లో ట్యాంక్ బండ్లో బుద్ధుడి విగ్రహం ఉంది కదా, ఇది చాలా, అది ఎంత గొప్పగానో చెప్పుకుంటారన్నమాట. ఆనాడు ఎన్టీఆర్ చేయించిన విగ్రహం ఒకే రాతితో చెక్కారట. ఆ విగ్రహాన్ని ఒక్క రాతిలో నుంచి చెక్కారట. చాలా పెద్ద ఎత్తు ఉంటుంది అన్నమాట. అంత పెద్ద రాతిని ఆ రాతిలో నుంచి ఆ విగ్రహాన్ని చెక్కారన్నమాట. అందుకే అదంత పెద్ద పేరు అన్నమాట. ఏ ఆకారము లేని ఒక రాయిని ఒక బొమ్మగా చెక్కడం అంటే ఎంత శ్రమ. అందుకని అంటాడట, ఆ కంసాలి వాడు ఆ బొమ్మను చెక్కేటప్పుడు సుత్తెను, ఉలెను ఇలాంటి ఆయుధాలు వాడతాడట. అది నరకబడుతూ ఉండాలట. అది చెక్కబడాలి అంటే, అది ఒక రూపానికి రావాలి అంటేనంట అది చెక్కుతూ ఉండాలట. కొట్టాలి, చెక్కాలి, దాన్ని పాలిష్ పెట్టాలి. ఎన్ని చేస్తే దానికి అందం వస్తుంది చెప్పండి? ఈ రోజుల్లో చూడండి ఎంత డిజైన్లు మంచాలు చేస్తున్నారు, ఇంత డిజైన్లు వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ అందం ఎలాగొస్తుందంటారు? ఎంత చెక్కుతారు వాటిలో తెలుసా? అదొక ఒక పని అన్నమాట. ఒక వ్యక్తి ఆ బొమ్మలు చెక్కాలి అంటే దాన్ని చిన్న చిన్న ఉల్లుతోటి ఎంత కష్టపడతాడో, ఎన్ని రోజులు చెక్కుతాడో ఆ బొమ్మను చెక్కాలి. ఎంత కష్టం చూడండి. అలా చెక్కబడి, అలా నలపబడి, అది కొట్టబడితేనే కానీ ఒక ఆకారంలోనికి రాదట. అప్పుడు ఆ బొమ్మను చేసిన శిల్పిని అప్పుడు చెప్పుకుంటారట, ఏం చెక్కాడురా బొమ్మని,
ఎలా తయారు చేశాడురా, ఎవరి వల్లరా ఇది సాధ్యమని. అదే దేవుడు మనల్ని కూడా అందుకని అంటాడు, చూడుము నా అరచేతుల మీద నేను చెక్కుకొని ఉన్నాను అంటాడు. మనల్ని తన అరచేతుల మీద చెక్కాలనుకుంటున్నాడట. ఆయన ప్రధాన శిల్పి. ఆ శిల్పి మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే ఒక ఆకారములోనికి తీసుకురావాలనుకుంటున్నాడు. ఆకారము లేని ఈ బండను, ఆకారము లేని ఈ రాయిను, నిరాకారణముగున్న మనల్ని ఒక రూపులోనికి తీసుకురావాలనుకుంటున్నాడు, ఒక ఆకారములోనికి తీసుకురావాలనుకుంటున్నాడు. ఆ తీసుకొచ్చిన తర్వాత అతను చూసిన వారందరూ ఆయన బట్టి సంతోషిస్తారట. మీ అందరికీ తెలుసు కదా, యేసు ప్రభువారిని అలాగే ఎందుకు తండ్రి అలా నలగొట్టాడు, అలాగా హింస పెట్టాడు, అలాగ వ్యాధిని కలగచేశాడు అంటేనట అనేక తరాలకి ఆయన ద్వారా సంతోషాన్ని తీసుకురావాలని. అదట తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువారిని అంత శ్రమల గుండా ఎందుకు తీశాడంటే అతని తర్వాత వచ్చే వాళ్ళందరూ సంతోషంగా ఉండాలంటేనంట ఈయనంత శ్రమ పడాలట. ఆయనంత శ్రమ పడితేనే కానీ వచ్చే తరాలు సంతోషంతో జీవించరట. అంతే కదా. ఈరోజున చూడండి, కొన్ని కోట్ల ఆస్తులు సంపాదిస్తున్నారు. ఎందుకు ఇంత డబ్బు సంపాదిస్తున్నారు అంటేనంట వాళ్ళు అంటారు, ఇక మా తరతరాలు కూర్చొని తినాలట. వాళ్ళ పిల్లల సంతోషం కూర్చొని తింటారు, వాళ్ళ పిల్లలు సంతోషంగా ఉంటారు, వాళ్ళ పిల్లలు ఇంకెవరు కష్టపడకూడదట. మా పిల్లలు సంతోషంగా కష్టపడకుండా సుఖపడి తినాలి అంటే మేము ఎంత సంపాదించాలా? వీళ్ళు ఎంత కష్టపడతారు, ఎంత సంపాదిస్తున్నారు? ఈరోజు చూడండి, మన కోసం మనం సంపాదించుకోవట్లేదు, మన పొట్ట కొరకు మనకు ఉండడం కొరకే సంపాదించుకుంటే ఈరోజు మనం కష్టపడి సంపాదించింది మనకు చాలు, అక్కడితో మనం ఆగుతలేదు. నా కోసమా నేను బ్రతికేది? నా పిల్లల కోసం. కాబట్టి నేను సంపాదించింది నా పిల్లలకు ఉండాలా, నా పిల్లలకు ఉండాలా. నువ్వు సంపాదించి నీ పిల్లలతో ఆగుతుందా? అక్కడితో ఆగుతలేదు, నీ మనవాళ్ళ దాకా కూడా వెళ్తున్నావు. వాళ్ళ సంతోషంగా కూడా బ్రతకాలి అంటే నువ్వే 3 తరాల గురించి ఆలోచిస్తున్నావు అంటే మరి దేవుడు, నువ్వు 3 తరాల గురించి ఆలోచిస్తున్నావు అంటే నీ మనవాళ్ళ కోసం నువ్వు ఆలోచిస్తున్నావు అంటే అర్థమైందా? నీ మనవాళ్ళ కోసం నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నువ్వు ఆలోచిస్తున్నావు అంటే దేవుడు ఇంకెంత ఆలోచిస్తాడు. అందుకని అంటాడు, నేను కూడా ఎంత ఆలోచిస్తానో తెలుసా? నీ పిల్లల తరాల వరకు కూడా నేను ఆలోచిస్తాను. నీ పిల్ల తరాల వరకు ఆలోచిస్తాను. సరే, మన దేవుడు ఎక్కడ దాకా ఆలోచిస్తాడో మీకు ఒక మాట చూపిస్తాను. యెషయా గ్రంథము 57వ అధ్యాయము. మీకు ఆ మాట చూపిస్తారు, క్షమించండి. 59వ అధ్యాయము, 59వ అధ్యాయము, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21వ వచనమండి. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోటి నుంచిన మాటలను నీ నోటి నుండి, నీ పిల్లల నోటి నుండి, నీ పిల్లల నోటల నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా, మన దేవుడు ఆలోచిస్తాడట, అంత ఆలోచిస్తాడట. ఇంకా అంటాడు, నిర్గమాకాండంలో 10 ఆజ్ఞల్లో ఇది ఒక ఆజ్ఞ అన్నమాట. 1000 తరాల వరకు నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. అది నిజంగా మనం దేవుడు మాట వినగలిగితే, ఆయన చిత్తాన్ని మనం అనుసరించగలిగితే, మనం దేవుణ్ణి సంతోషపెట్టగలిగితే మన గురించి దేవుడు 1000 తరాలు ఆలోచిస్తాడట. అందుకనే దావీదు యొక్క వంశం అంట. దావీదు దేవుడితో నడిచిన దాన్ని బట్టి అతని సంతానంలో పుట్టిన వారిని ఎవరినీ దేవుడు వదలలేదు, 1000 తరాల వరకు కూడా. అందుకనే దావీదు దగ్గర నుంచి యేసు ప్రభువారి వరకు 1000 తరాలు అన్నమాట, 1000 సంవత్సరాలు అయ్యాయి అన్నమాట. అక్కడి నుంచి యేసు ప్రభువారి వరకు కూడా చూడండి, ఎవరినీ వదలలేదు దేవుడు. వాళ్ళ వంశావళిని అంతటినీ కూడా చూస్తే ఎవరి ద్వారా దేవుడు ఎవరెవరిని పట్టుకొని ఆఖరికి యేసు ప్రభువారే భూమి మీదకి వచ్చాడు. అందుకనే మన మత్తయి సువార్త మనం చదివినప్పుడు అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన
యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి అంటాడు ఆయన. దావీదు దగ్గర నుంచి యేసుప్రభువారి వరకు 1000 సంవత్సరాలన్నమాట. ఇంతమందిని దేవుడు ఎవరెవరి ద్వారా ఎక్కడెలాగొచ్చాడు, ఎవరిని వదలలేదు దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన అంటాడు, దావీదు నేను చెప్పినట్లుగా నడిచాడు కాబట్టి నేను దావీదుతో అబద్ధమాడను అని చెప్పాడు ఆయన. దేవుడు దావీదుతో ఎంత ప్రమాణం చేశాడో మీ అందరికీ తెలుసు కదా. సూర్యుడు ఉన్నంతకాలము నీ సింహాసనాన్ని, చంద్రుడు ఉన్నంతకాలము నీ వంశంను నేనెప్పుడు విడిచిపెట్టను, వారితోటే ఉంటాను అన్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 98వ అధ్యాయము 34, 35 వచనాలండి. కీర్తన గ్రంథము 89వ క్షమించండి 89వ అధ్యాయము 89వ అధ్యాయము కీర్తన 89వ అధ్యాయము 34, 35 వచనాలండి. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండిననియు, అతని సింహాసనము సూర్యుడు ఉన్నంతకాలము నా సన్నిధిని ఉండిననియు, చంద్రుడు ఉన్నంతకాలము అది నిలిచిననియు, మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడిననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను. చూసారా? ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టానికి దేవుడి చిత్తానికి అప్పగించుకుంటామో ఇంకప్పుడు నుంచి దేవుడు నిన్ను కానీ, నీ పిల్లలు కానీ, వారి పిల్లలు కానీ, వారి పిల్లలు కానీ ఆయన వదలడట. ఎందుకు వదలడు అంటే మనం చేసిన దేవునికి ఇష్టంగా, అంటే ఆయన చిత్తానుసారంగా జీవించాం కాబట్టి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాం కాబట్టి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను వదిలిపెట్టకుండా ఉండాలి అంటే, నేను ఎప్పటికీ నీతోనూ నీ సంతానముతోనూ ఉండాలి అనుకుంటే నువ్వు నా ఇష్టాన్ని నెరవేరుస్తావా? నేను ఎందుకు భూమి మీద పుట్టించానో ఆ నా ఉద్దేశాన్ని తెలుసుకుంటే, ఆ ఉద్దేశానుసారంగా నువ్వు జీవించగలిగితే, నువ్వు నన్ను మహిమపరచగలిగితే నేను ఎప్పటికీ నిన్ను వదలను. ఒకవేళ నా ఇష్టం కాకుండా నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకోవాలనుకుంటే, చెప్పాను కదా, మనందరం కూడా మన ఇష్టాలు నెరవేర్చుకునేవాళ్ళు. మనం ఎలాగ ఆలోచిస్తాం తెలుసా? భూమి మీద నేను అలాగుండాలి, ఎలాగుండాలి, అలా సంపాదించాలి, లేకపోతే ఎలా సంపాదించాలి, నేను ఈ స్థాయిలో ఉండాలి, నా స్థాయిలోకి వెళ్ళాలి. ఇది మన ఆలోచన. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా తను ఏమైనా ఆలోచిస్తాడంటే తనకంటే గొప్పవైన స్థితిలో ఉండాలి అనుకుంటున్నాడు అనమాట. సరే, ఉన్నతమైన స్థానంలో ఉండాలి. ఇది ఒక మనిషి. కానీ దేవుడు నమ్మిన బిడ్డ ఎలాగంటాడు తెలుసా? ప్రభువా, అలాంటిది నాకొద్దు. మీకు ఇంకో మాట కూడా చూపిస్తాను. ఈ కీర్తనలోనే ఈ కీర్తనాకారుడు ఇంకొక మాట చెప్పాడు, మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 26వ అధ్యాయము క్షమించండి చూపిస్తాను మీకు ఆ మాటను. 141వ అధ్యాయంలో ఉన్నట్టునండి, చూపిస్తాను మీకు. కీర్తనకారుడు ఈ దావీదు లేక ఈయన ఈ మాట అంటాడు. క్షమించండి, 131వ కీర్తన 131వ కీర్తన కీర్తన గ్రంథము 131వ కీర్తన మొదటి వచనమండి. 131వ కీర్తన మొదటి వచనం. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు. నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకున్నట్టు లేదు. చూసారా? ఈయన దేవుణ్ణి ఎరిగిన తర్వాత అంట ఈయన ఎలా చెప్తున్నాడు తెలుసా? ప్రభువా, నాకు అందని వాటి ఎందు కానీ గొప్ప వాటి ఎందు కానీ నేను అభ్యాసము చేసుకోవట్లేదు. నాకొద్దు కూడా. నన్ను నువ్వు ఎలాగ ఉంచాలి అనుకుంటున్నావో అలాగ ఉండడానికి ఇష్టపడతాను. అదే స్థితి అయినా పర్లేదు, అదే స్థితి అయినా పర్లేదు. నువ్వు ఏ స్థాయిలోకి తీసుకెళ్ళినా ఆ స్థాయిలో ఉంటున్నావు. ఒకవేళ నువ్వు నన్ను గొప్ప ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళావనుకో, ఆ స్థానంలో ఉండి కూడా నిన్ను మహిమపరుస్తాను.
ఒకవేళ నేను లేమిలోనికి వెళ్ళాను అనుకోండి, ఆ లేమిలో కూడా నేను మహిమపరుస్తాను. ఈ రెండు తెలుసు. మీకు చూపిస్తాను ఆ మాటను. దావీదు మొట్టమొదటిగా ఒక గొప్పవాడేమీ కాదు కదా. దావీదు పుట్టుకతోటే రాజేమీ కాదు, రాజుల వంశంలో కూడా ఆయనేమీ పుట్టలేదు. దావీదు యెషయి కుమారుడు, అతని ఇంట్లో కడసారి పుట్టినవాడు. వరుస క్రమమును చూస్తే 8వ వాడు. అతనికంటే ముందు ఇంకా 7 అన్నదమ్ములు ఉన్నారు ఆయనకి. రెండవదిగా దావీదు ఆయన చిన్నప్పటి నుంచి గొర్రెలు కాపరి. ఆయన ఏం పెద్ద చదువుకున్నవాడేమీ కూడా కాదు, ఆయన ఏం చదువుకోలేదు కూడా, చిన్నప్పటి నుంచి గొర్రెల కాపులో కాస్తానే ఉన్నాడు. రెండవదిగా ఆయన ఏమీ సుఖంగా బ్రతికినవాడు కాదు. ఎండకి ఎండి, వర్షానికి తడిసి, చలికి తడిసిపోయినవాడు. ఆనాడు గొర్రెల కాపరులందరూ కూడా మందలు కాసేవారంటే గొర్రెలతోటే ఉండేవారు. వారు ఎక్కడెక్కడో అడవుల్లో తీసుకుని పోయి, ఎక్కడెక్కడో బీటి భూముల్లో తీసుకుని పోయి అక్కడ మందలు కాసేవారు. వాళ్ళ ఇంటికి వచ్చేవారు కాదు. వాళ్ళ ఇంటికి రావాలి అంటే కనీసం 5-6 నెలలకు ఒకసారి వచ్చి చూసిపోయేవారు అంతే. అలా మందలతో ఇంటికి వచ్చేవారు కాదు, అలా చూసి మళ్ళీ పోవడం అంతే. దావీదు యొక్క బ్రతుకు కూడా అలాంటిది. చాలా కష్టాలు, చాలా బాధల్లో ఎన్ని కష్టాలను అనుభవించాడో దావీదు. చిన్నటి నుంచి ఆయన ఎప్పుడు సుఖమెరిగిన వాడేమీ కాదు, సుఖాన్ని అనుభవించలేదు. చిన్నప్పటి నుంచి కష్టాలే. కానీ ఇన్ని కష్టాలు తనకున్న దేవుణ్ణి మాత్రం నమ్మకంగానే సేవించాడు. అందుకని దావీదు గురించి దేవుడు ఒక మాటను రాస్తాడు. తన తండ్రి యొక్క గొర్రెలను కాస్తున్నప్పుడు దావీదు చాలా నమ్మకస్తుడట. తన మందను కాసేటప్పుడు ఏ రోజు కూడా తన తండ్రికి నష్టాన్ని కలిగించిన వాడు కాదట. ఆయన అదే అంటాడు, ఒకరోజు సింహము నా మంద మీదకి వచ్చింది, నా గొర్రె పిల్లను పట్టుకుని పోతూ ఉంటే సింహాన్ని చంపి గొర్రెను రక్షించాను. ఇంకొక మారు ఎలుగుబంటి వచ్చింది, నా గొర్రెను చంపాలనుకున్న మంద మీదకి వచ్చినప్పుడు దాన్ని కొట్టి చంపేశాను నేను. అంటే తన ప్రాణానికి తెగించి తన గొర్రెలను కాపాడినవాడు, తన తండ్రికి ఎప్పుడు కూడా నష్టాన్ని తీసుకొచ్చినవాడు కాదు దావీదు. అందుకనే దావీదు నమ్మకంగా తన తండ్రి మందను కాసినాడు. అంతేకాదు, తను సృష్టించిన దేవుణ్ణి కూడా మహిమపరిచేవాడు. ఆ గొర్రెలు కాసుకునే దావీదు సితారాన్ని చేత పట్టుకొని ఆయన పాటలు పాడేవాడు అన్నమాట, దేవుణ్ణి స్తుతించేవాడు అన్నమాట. ప్రతిరోజు అదే పని. ఆ మందలతో ఆయన నడుస్తూ ఆయన ఎప్పుడూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు అన్నమాట. భేద స్థితిలో ఉన్నప్పుడు దావీదు దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి గణపరిచాడు. ఒక రాజు అయిన తర్వాత కూడా తను ఎప్పుడూ దేవుణ్ణి మర్చిపోలేదు. ఆయన రాజు అయిన తర్వాత నేను రాజుని కదా, నేను ఎలాగ జీవించాలి, నేను ఎలాగ సంపాదించాలి, నేను ఎలాగ బ్రతకాలి, నా కోసం నేనేమి కూర్చుకోవాలి అని ఆలోచించలేదు. ఆయన రాజు అయిన వెంటనే, ఆయన రాజుగా అయిన కొన్ని సంవత్సరాల తర్వాత తనకి ఇలాంటి ఆలోచన వచ్చింది. నాతాను ప్రవక్తను పిలిపించాడు. నాతాన, దేవుడు నన్ను ఇశ్రాయేలు ప్రజల మీద ఒక రాజుగా చేశాడు కదా, ఎందుకు నన్ను దేవుడు ఒక రాజుగా చేశాడంటావు అడిగాడు. నన్ను ఎందుకు దేవుడు రాజుని చేశాడంటావు అని అడిగాడు. నాతాను కూడా అన్నాడు, ఏం మాట్లాడలేదు. అప్పుడు చెప్పాడు దావీదు, నాతాన, దేవుడు నన్ను ఒక రాజుగా చేశాడు అంటే నా నుండి దేవుడు ఏదో కోరుతున్నాడు. కాబట్టి అప్పుడు చెప్పాడు, నాతాన, గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను, గొర్రెలు కాసుకునేవాడిని నన్ను ఇంతటి రాజుగాను నా దేవుడు చేశాడు కదా, నన్ను ఇంతటి గొప్ప స్థానంలోనికి దేవుడు తీసుకొచ్చాడు అంటే దేవుడు నా నుండి ఏదో కోరుతున్నాడు. కాబట్టి నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నా దేవునికి ఒక మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు నా దేవుడికి మందిరమే లేదు కదా, నేనేమో దేవదారు మానులు కట్టిన ఇంటిలో నివాసం ఉంటున్నాను, నా దేవుని మందిరమేమో డేరాల మధ్య ఉంటుంది. అలా కాదు, నా దేవుడికి ఒక మందిరాన్ని నేను కట్టాలనుకుంటున్నాను. కాబట్టి నువ్వేమంటావు అని అడిగాడు. అప్పుడు నాతాన్ అన్నాడు, రాజా, నువ్వు చేస్తానన్న పని
ఎంత మంచి పని చేస్తానంటున్నావు, దేవుడికి ఒక మందిరాన్ని కడతానంటున్నావు, ఇంకెంతకంటే గొప్ప పని ఏముంది, నువ్వు చేయాలనుకునేది నువ్వు చెయ్యి అన్నాడు ఆయన. ఆలోచించారా? నాతాను ఎప్పుడైతే అలా చెప్పి రాత్రి ఇంటికి వెళ్ళాడో, దేవుడు స్వప్నం ముందు మళ్ళీ నాతానుకు ప్రత్యక్షం ఏం చెప్పాడు, నాతానా కడతానడానికి ఆయన ఎవరు, కట్టమనడానికి నువ్వెవడివి? నేను ఎప్పుడైనా ఎవరినైనా నాకు మందిరం కట్టమని అడిగానా? నిన్ను 40 సంవత్సరాలు ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించుకుని తీసుకొచ్చినప్పుడు ఈ 40 సంవత్సరాల్లో ఎప్పుడైనా నేను ఒక మందిరాన్ని కట్టమని అడిగానా? నేను అడగలేదే. ఆ తర్వాత నేను ఎంతోమంది న్యాయాధిపతులు తీసుకొచ్చాను, వాళ్ళ చేత నేనేమైనా మందిరం కట్టమని అడిగానా? నేను కట్టమని అడగలేదే. నేను ఎప్పుడూ డేరాల మధ్య ఉన్నాను. మరి దావీదు నాకు ఒక మందిరం కట్టాలనుకుంటున్నాడేంటి? వద్దు, కట్టొద్దని చెప్పు అన్న. నాతాను ప్రవక్త ఉదయం లేచి దావీదు దగ్గరికి వెళ్ళండి, అయ్యా దేవుడు నీతో మందిరం కట్టించొద్దు అంటున్నాడు, నీ గర్భవాసము పుట్టినవాడితో మందిరం కట్టించుకుంటాను అంటున్నాడు, వద్దు అన్నాడు. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? అయ్యా అంతకంటే సంతోషం నాకేం కావాలి, నాతో కాకపోయినా నా కుమారుడితో దేవుడు మందిరాన్ని కట్టించుకుంటాను అంటున్నాడు కాబట్టి, నా కుమారుడు ఇంకా లేత వయసులోనే ఉన్నాడు కాబట్టి, కట్టబోయే మందిరము సర్వోన్నతుని దేవుడికి కాబట్టి వాటికి కావలసినవన్నీ నేనే సంపాదిస్తాను అని వాటికి కావలసిన దూలములు కానీ, రాళ్లను కానీ, బంగారము కానీ, వజ్రములు కానీ, వైడూర్యములు కానీ, మరి ప్రశస్తమైన ఆ యొక్క షేబా నుంచి తీసుకొచ్చిన ప్రశస్తమైన బంగారము కానీ, కొన్ని లక్షల మనుగుల బంగారం సంపాదించాడు. ఇవన్నీ దావీదే సంపాదించాడు. అర్థమైందా? నా నుండి దేవుడు ఏదో ఒకటి కోరుతున్నాడు, నేనేదో ఒకటి చెయ్యాలి దేవుడికి, నేనేదో ఒకటి చెయ్యాలి. అది దావీదుకున్న మనసు. దావీదుని దేవుడు అంత ఉన్నతమైన స్థానాన్ని తీసుకొచ్చిన దావీదు దేవునికి ఏదో ఒక కొరత ఉంది, నా ద్వారా దేవుడు ఏదో కోరుతున్నాడు, నేను చెయ్యాలి, ఇది నా ఆలోచన. అర్థమైందా? దేవుని యొక్క బిడ్డలుగా మనం దేవుడి కోసం చేసే ప్రతిదానికి కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించగలిగిన వాడు. ఉదయకాల సమయంలో కుటుంబంగా బైబిల్ చదువుతుంటే మరలా దేవుడు మాట్లాడాడు. మీకు చూపిస్తాను ఆ మాటను. నెహెమ్యా గ్రంథము, ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను. నెహెమ్యా వీళ్ళందరినీ కూడా అక్కడ ఆ మందిరం యొక్క పని పూర్తి చేసిన తర్వాత వారు ఏం చేశారు, ఎలాగూ చేశారు అనే విషయాల్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేసి, దేవుని యొక్క మందిరానికి వీళ్ళందరూ కూడా మరి ఏడవ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 70వ వచనమండి. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 70వ వచనమండి. పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయము చేసిరి. అధికారి ఖజానాల్లో 120 తులముల బంగారమును, 50 పల్లెములను, 730 యాజక వస్త్రమును వేసి ఇచ్చెను. మరిలో పెద్దలలో ప్రధానులైన వారు కొందరు ఖజానాలో 140 తులముల బంగారమును, 14 లక్షల తులముల వెండిని వేసిరి. మిగిలిన వారందరూ 240 తులముల బంగారమును, 240 లక్షల తులముల వెండిని, 67 యాజక వస్త్రములను ఇచ్చిరి. చూసారా, వీళ్ళ దేవుని యొక్క మందిరానికి ఇవ్వడం మొదలుపెట్టారట. వాళ్ళు ఎప్పుడైతే నెహెమ్యా దేవుని యొక్క మందిరపు ప్రాకారపు గోడల యొక్క కట్టి దాని తలుపులను దాని గుమ్మాలని పెట్టిన తర్వాత దేవుని యొక్క మందిరానికి కావలసిన దాని కొరకే వీళ్ళు సమర్పణ చేశారండి. ఎంతంత ఇచ్చారో తెలుసా దేవుడికి? ఎందుకు ఇచ్చారు వీళ్ళు? అదే అంటాడు ఆయన, వాళ్ళు ఇవ్వడం వల్ల ఎంతో దీవించబడ్డారు. చాలాసార్లు మనకేంటో ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఒకళ్ళు మనకి ఇస్తే మనకు ఆశీర్వాదం అనుకుంటాం. అందుకని అంటాడు, పుచ్చుకున్నటి కంటే ఇచ్చుట ధన్యతట. ఆశీర్వాదం ఎక్కడ ఉందో తెలుసా?
ఇవ్వడంలో ఉందట ఆశీర్వాదం. మనం దేవుడికి ఎంత ఇస్తామో అంత దీవించబడతాం. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడికి ఇస్తే మరి నేనెలా బతుకుతాను, వాళ్ళకి ఇచ్చేస్తే నేనేమైపోతాను, నాకున్నది వాళ్ళకిడితే నేనేం తింటాను, ఇది మన ఆలోచన. అందుకనే దేవుడు అన్నాడు, నీ గురించి నువ్వు ఆలోచించినప్పుడు నేను నీ గురించి ఆలోచించను, నువ్వు నా గురించి ఆలోచించినప్పుడు నేను నీ గురించి ఆలోచిస్తాను. ఆ పెద్దలైన వారందరూ కూడా ఎన్ని లక్షల వెండి, ఎన్ని లక్షల మనుగుల బంగారాన్ని, వెండిని వారు దేవుడికి ఇచ్చారు. వారు అయ్యో మేము ఇప్పుడే కదా ఆ దేశం నుంచి, బబులోన్ నుంచి ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు మేము అది ఇచ్చేస్తే మరి మేము ఎలా బ్రతుకుతాం, మేమేం తింటాం, మాకేం ఉంటుంది, ఏం ఆలోచించలేదు. ముందు దేవుణ్ణి వారు గణపరిచారు, అంతే. దేవుణ్ణి గణపరిచారు. అదే అంటాడు కదా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. నువ్వు నాకు ఎంత చేస్తావో నేను అంతకంటే 100 రెట్లు ఎక్కువ చేస్తాను. నేను నెహెమ్యా చెప్పలేదు, వీళ్ళంతటి వీళ్ళ సమర్పణ చేసుకున్నారు. మేము దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క పని కొరకు మేము ఎంత సహాయం చేస్తాం, మేము ఇస్తాం, మా దగ్గర ఉన్నదంతా మేము ఇస్తే ఏమైపోతాం. మేము ఇవ్వడం వల్ల మేము ఎప్పుడు పాడవు. మనుషులకి ఇస్తే పాడైపోతావేమో, కానీ దేవుడికి ఇస్తే ఎప్పటికీ పాడవు నువ్వు. అందుకనే దేవుని బిడ్డలుగా దేవుడు మనకు నేర్పించాలనుకునేది ఏంటంటే, నా ఇష్టాన్ని నెరవేర్చు, నా ఉద్దేశాన్ని నెరవేర్చు, నీ ఎడల నా సంకల్పం ఏంటో గుర్తించు. ఎందుకు నేను భూమి మీద పుట్టించాను, ఎందుకు నేను భూమి మీద రక్షించాను, నా బిడ్డగా నిన్ను ఎంచుకున్నాను, నేను చేశాను. నువ్వు నా ఉద్దేశాన్ని నెరవేర్చగలుగుతున్నావా? ఎప్పుడూ నీ ఇష్టం, నీ కోరికలు, నువ్వు అనుకున్నట్లుగా బ్రతకాలి, నీకు లోకంలో ఉన్నవి కావాలి, నేను అక్కర్లేదు. నేను నీకు మనకు కావలసినవి ఏంటంటే దేవుడి కంటే లోకములో ఉన్నాయే కావాలి మనకి. అందుకే దేవుడు అంటాడు, లోకములో నీకు ఉన్నాయి కావాల్సి వచ్చినప్పుడు ఇంక నేనెందుకు ఉంటాను, నేను నీతో, నేను అవసరం ఏంటి నీకు? దేవుడు మనకు ఎప్పుడు అవసరం అండి? లోకములో లేనప్పుడు మనకు అవసరం దేవుడు, అంతే కదా. ఇప్పుడు యేసుప్రభువారి దగ్గరికి ఎంతోమంది ఎందుకు వస్తారో తెలుసా? ప్రభు, మేము భేదోలమి, మేము కష్టాల్లో ఉన్నాము, మేము లేకపోతే అనారోగ్యంతో ఉన్నాము, మేము సమస్యలతో ఉన్నాము తండ్రి, మా అన్నీ తీర్చే తండ్రి, మా సమస్యలు తీర్చు, మా కష్టాల నుంచి తీర్చు, మా బేదరికను పోగొట్టి మనం గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉంచు. అదా అందుకొచ్చామా దేవుడి దగ్గరికి? సరే, ఒకవేళ నిజంగా నువ్వు దాని కొరకే వచ్చుంటే దేవుడు అవన్నీ తీసివేస్తాడు. కానీ దేవుడు నీతో ఉండడు. దేవుడు ఒక మాట చెప్పనా, మనకన్నీ ఉంటేనంట మనం దేవుడితో ఉండలేమంట. చూపిస్తాను. యోబు ఇలాగ మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడాడో చూపిస్తాను. యోబు గ్రంథము 21వ అధ్యాయము 12, 13, 14 వచనాలు కలిసి ఉన్నాయండి. అంటే ఆ మాటలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. చూద్దాం. 21వ అధ్యాయము యోబు గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనం నుంచి అండి. తంబూరా స్వరమండలములను పట్టుకొని వాయించుదురు, సానిక నాదము విని సంతోషించుదురు, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోవుదురు. వారు నీ మార్గములను గురించిన జ్ఞానము మాకు అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవుడితో చెప్పుదురు. చూసారా, వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? లోకంలో సంపాదించిన వాళ్ళు, లోకంలో సుఖాన్ని అనుభవించే వాళ్ళు, లోకంలో అన్నీ కలిగిన వాళ్ళు ఏమంటారో తెలుసా? దేవుడి గురించి మాకేం చెప్పక్కరొద్దండి, మాకెందుకు దేవుడు అంటారట. ఎందుకు దేవుడు అనకొద్దు? ఎందుకు వద్దాడు దేవుడు? వాళ్ళకి అన్నీ ఉన్నాయి కదా. వాళ్ళకి అన్నీ ఉంటే దేవుడు ఎందుకు వాళ్ళకి? ఇంకా అదే అంటున్నాడు యోబు. భక్తిహీనులు ఎలాగూ ఉంటారట. వాళ్ళు అంటారట, నీ మార్గంలో మాకెందుకయ్యా, నీ మార్గంలో మేమెందుకు నడవాలా, నీ మార్గంలో మేమెందుకు రావాలా, నువ్వు చెప్పినట్లు మేమెందుకు చెయ్యాలా, మాకు అక్కర్లేదు. నీ మార్గాలు, నీ ఇష్టాలు మాకేం అక్కర్లేదు. ఎందుకంటే ఆ వాటితో మాకు సంబంధమే లేదు. ఎందుకంటే నువ్వు మమ్మల్ని విడిచిపోవు, అసలు నువ్వు మాకు అక్కర్లేదు అంటారట. ఈరోజు
మనిషి ఎలాంటివాడో తెలుసా? కలిగితే దేవుడు అక్కర్లేదండి, లేకపోతే దేవుడు కావాలా, లేకపోతేనే దేవుడు, ఉంటే దేవుడు మాత్రం వద్దు. ఇదా ప్రభువా, నువ్వు నాకు ఉన్నా, నువ్వు నాకు ఏది ఈ లోకంలో నువ్వు లేకపోయినా ఉన్నా, నువ్వు మాత్రం నా దేవుడు. నీ ఇష్టాన్ని నేను నెరవేరుస్తాను, నీకోసం నేను బ్రతుకుతాను, నీకోసం నేను బ్రతుకుతాను. నా ఇష్టాలు నేను అక్కర్లేదు, నన్ను ఏ స్థితిలో ఉంచినా పర్లేదు. అర్థమైందా? ఏ స్థితిలో ఉంచినా పర్లేదు. అందుకనే ఒక క్రైస్తవుడి యొక్క జీవితంలో ఎలాంటి కష్టమైన పరిస్థితి వచ్చినా తను ఎప్పుడు కూడా విశ్వాసంలో సడలడట. ఒక ఆయన ఇలా చెప్పాడు, రమారమి 27-28 సంవత్సరాలు కిడ్నీ వ్యాధితో బాధపడ్డాడట. అప్పటి నుంచి బాధపడుతున్నాడు. ఒక దేవుని యొక్క సేవకుడు మళ్ళీనే. అంతేకాదు, ఆయనకు ఒక 7-8 సంవత్సరాల నుంచి క్యాన్సర్ అట. ఒకవైపు నుంచి ఈ బాధే పడతా ఉంటే, ఒకవైపు నుంచి మళ్ళీ క్యాన్సరు. ఈ రెండాట్లతో తన జీవితం మృతతుల్యం అయిపోయిందనమాట. ఇంక చావు దగ్గర వచ్చేసాడనమాట. అయినా ఆయన విశ్వాసంలో ఎంత బలంగా నిలబడ్డాడంటే, నేను ఎందుకు దేవుణ్ణి అడగాలి? ప్రభువా నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి, నేను ఎందుకు అడగాలి దేవుణ్ణి? దేవుడికి తెలియదా? ఆయనకు తెలుసు కదా. నేను పడుతున్న సమస్య ఆయనకు తెలుసు అన్నప్పుడు, మరి ఆయనే తీర్చలేనప్పుడు, ఆయనే స్వస్థపరచలేనప్పుడు నేను ఎందుకు అడగాల దేవుణ్ణి? నేను అడగను. ప్రభువా, ఒకవేళ నన్ను ఈ స్థితిలో కూడా నువ్వు తీసుకెళ్తే అది కూడా నాకు సంతోషం. నేను నిన్ను బాగు చేయమని నేను అడగను, ఈ బాధలు తీసేయమని అడగను, ఈ వ్యాధిని బాగు చేయమని అడగను. ఒకవేళ ఇలాగ నేను ఉండడం నీ చిత్తమైతే ఇలాగే నేను ఉంటాను. ఆఖరికి ఏమయ్యాడు తెలుసా? ఆ క్యాన్సర్ తోటే చచ్చిపోయాడు ఆయన. చచ్చిపోయాడు. నిజంగా అతని శవాన్ని చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బలమైన వ్యక్తి. 52 సంవత్సరాల వయసులోనే పిల్లలు లేకుండగానే తను చనిపోయాడు. ఆయన చనిపోయే ముందు తన భార్య కూడా చెప్పాడట, నువ్వు ఏడవకూడదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నన్ను ఈ స్థితిలో తీసుకెళ్ళడం ఆయనకు మహిమకరంగా ఉండాలనుకుంటే నేను ఈ స్థితిలోనే వెళతాను. నేను ఎందుకు అడగాల దేవుణ్ణి? నేను పడుతున్న దేవుడు తెలియదా? లేదు. నాకంటే నా దేవుడు ఇంత బాధను ఎక్కువ భరించిన ఆయన ఎప్పుడు కూడా తండ్రి ఈ వ్యాధిని, ఈ బాధను తొలగించు అని అడగలేదు కదా. అంతే. అర్థమైందా? ఒక నిజమైన విశ్వాసము సడలదట. ఎలాంటి పరిస్థితులు మన మీదకి వచ్చినప్పటికీ కూడా మనం ఎప్పుడూ సడలమండి. ఎందుకో తెలుసా? మనకున్న ధైర్యమే మన దేవుడు. నా దేవుడు ఉండగా నాకేంటి భయం? ఆయన ఏ స్థితిలో నన్ను ఉంచినా నాకు ఇష్టమే. ఏ స్థితిలో ఉంచినా, ఒకవేళ దేవుడు నన్ను గొప్ప స్థానంలో తీసుకెళ్ళడానికి ఇష్టం అనుకో, నేను అలాగ వెళ్తాను. లేదు, నన్ను భేద స్థితిలోనే ఈ కష్టాల గుండా దేవుడు తీసుకెళ్ళడం నాకు ఇష్టం అనుకో, ఈ కష్టాల గుండానే వెళ్తాను. ఒకవేళ దీంట్లోనే నా దేవుడు మహిమపరచబడాలనుకుంటే నేను లాగెళ్ళడానికే ఇష్టపడతాను. నేను ఎందుకు కోరుకుంటాను? ప్రభా నన్ను ఎలాగుంచు, లేకపోతే నాకు ఆ సమస్యలు తీర్చు, నాకు ఈ పరిస్థితులు తీసేయి, నాకు ఈ ఇబ్బందుల నుంచి నాకు రాకూడదు, నేను ఇలాగ ఉండాలని నేను ఎందుకు అడగాలి దేవుణ్ణి? ఆయన తెలీదా? ఆయనకి అన్నీ తెలుసుండి కూడా నన్నెందుకు ఈ పరిస్థితులు గుండా తీసుకెళ్తున్నాడు అంటే దేవుడిని అయ్యలేదో తన ఉద్దేశం ఉంది. ఇలాగుండడం దేవుని చిత్తమేమో, ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తాను. అది దేవుని ఇష్టం నెరవేర్చడం అంటే నిన్ను దేవుడు ఎలాగ ఉంచాలనుకున్నాడో అలాగ ఉండడానికి ప్రయత్నించే, నీ సొంత మార్గము గుండా వెళ్ళడానికి ప్రయత్నించే. అందుకన్నాడు, మన సొంత మార్గము గుండా వెళ్ళాలి అనుకుంటే అది మనకి నరకాన్నే తీసుకెళ్తుంది. గత ఆదివారమే మీకు చెప్పాను, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనంలో, ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను అది వాని దృష్టికి సరైనదిగానే కనపడుతుంది. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము అతని దృష్టికి యథార్థంగా కనపడుతుంది. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము అతని దృష్టికి న్యాయంగా కనపడుతుంది. 4వ మాట మీకు చెప్తానన్నాను, కానీ మీకు చూపించలేదు, చూపిస్తాను ఈరోజు. ఆ 4వ మాట కూడా మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము
21వ అధ్యాయము ఈ 4వ మాట కూడా చూపిస్తాను. ఒకని మార్గము వానికి ఎలా కనపడుతుందో చూపిస్తాను మీకు. 21వ అధ్యాయము సామెతల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనమండి. 21:2 ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను అది వాని దృష్టికి న్యాయముగానే అగపడును. క్షమించండి, 16వ అధ్యాయము 2వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనమండి. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషముగా కనబడును. చూసారా, ఒకని నడతలు అంటే మనం వెళ్ళే మార్గం మనకు ఎలా కనపడుతుందట? మళ్ళీ అందులో ఏ దోషం ఉండదట, మళ్ళీ నిర్దోషం అనుకుంటావట. అదే అంటున్నాడు. కానీ ఇవన్నీ మన నరకానికే తీసుకెళ్తాయి. అందుకే ఈరోజు అంటున్నాడు, వారు తమ చేతులతో చేసుకున్న దాని యందు ఉల్లసించారట. వారు సొంత ఇష్టాన్ని నెరవేర్చుకున్నారండి, సొంత ఇష్టాన్ని నెరవేర్చుకున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, అలాంటి వారితో నేనెందుకు ఉండాలా? అలాంటి వారిని నేనెందుకు నడిపించాలా? అలాంటి వారికి నేనెందుకు తోడుగా ఉంటాను? ఉండడు. అర్థమైందా? దేవుడు తమ సొంత ఇష్టానుసారంగా జీవించాలనుకున్న వారితో దేవుడు ఎప్పుడు ఉండడండి, ఉండడు. వాళ్ళు అనుకుంటారు కొన్ని రోజులు బాగానే ఉంటాయి, వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళు బాగున్నట్టే కనపడతారు. కానీ ఒక్కసారి వారి మీదకి అపాయం వచ్చేస్తుంది అన్నమాట. అది ఎలాగొస్తుందో తెలుసా? ఒక్కసారి చూపించి నేను వదిలేస్తాను ఇంక మిమ్మల్ని. సామెతల గ్రంథము అది ఎలాగొస్తుంది, అది ఎలాగ ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. అది ఒక అపాయం మన మీదకి సుడిగాలి వచ్చినట్లుగా మన మీదకి వస్తుందట. అది మన మీదకి ఎంత భయంకరంగా వస్తుంది అంటేనట, అది మనల్ని నాశనము చేసేదాకా అది మనల్ని వదలదటండి. అది ఎంత భయంకరంగా ఉంటుందో మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 1వ అధ్యాయంలోనే ఉందండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 25-26 వచనాలండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 25-26 వచనాలు. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయం మీ మీదకు తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెదికెదురు కానీ నేను వారికి కనబడకపోవదును. చూసారా, కొన్ని రోజులు బాగుంటావు, కొన్ని రోజులు బాగానే ఉంటావు. ఈరోజు అనుకుంటున్నారు దేవుణ్ణి వదిలిపెట్టేసి దేవుడు చెప్పినట్లుగా చేయకుండా తమ సొంత ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళందరూ కూడా కొన్ని రోజులు మాత్రమే బాగుంటారు. వాళ్ళు అనుకుంటారు మా దినాలన్నీ ఇలాగే గడిచిపోతాయేమో అనుకుంటారు వాళ్ళు. కానీ అంటున్నాడు, అపాయం వారి మీదకి తుఫాను వలె వస్తుందట, సుడిగాలి వచ్చినట్లుగా వారి మీదకి అపాయం వస్తుందట. ఆ రోజును తప్పించుకోలేరు ఇంక వాళ్ళు. ఒకదాని తర్వాత ఒకటి ఇంకా అన్నీ వాళ్ళకి కష్టము దుఃఖము బాధ సమస్యలను పోతారు. ఇంకా ఆ రోజు ఏడుస్తారట, అయ్యా మేము తప్పు చేసాము, అయ్యో నిన్ను వదిలిపెట్టేసామని ఏడుస్తారట. కానీ వాళ్ళ మొర కూడా దేవుడు విండట దేవుడు. వాళ్ళు నన్ను శ్రద్ధగా వెతుకుతారట, కానీ దేవుడు వారికి దొరకడేట. ఎందుకో తెలుసా? నీ సొంత ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోయినప్పుడు నేనెంత బాధపడ్డానప్పుడు, అప్పుడు నేనెంత ఏడ్చాను. నా బాధ నీకు అర్థం కాలేదు కాబట్టి ఈరోజు నువ్వు బాధపడినప్పుడు నేను ఎలాగ అర్థం చేసుకుంటాను? అందుకన్నాడు, నువ్వు ఏం చేస్తావో అదే నీ మీదకి వస్తుంది. బైబిల్ అంటాడు కదా, నువ్వు కొలుచు కొలత చెప్పునే నీకు కొలవబడుతుందట. నువ్వు ఏం చేస్తావో అదే మన మీదకి వచ్చేస్తుంది. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎప్పుడూ మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడద్దు. ప్రభువా, నన్ను రక్షించావు, నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు, నన్ను ఎలాగ ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నావో అలాగ నన్ను ఉంచు.
అది ఎంత కష్టమైనా పర్లేదు, ఎంత సంతోషమైనా పర్లేదు, ఏదైనా నాకు ఒకటే. అది సంతోషమైనా దుఃఖమైనా, అది శ్రమైనా బాధైనా, ఏదైనా నాకు ఇష్టమే. ఎందుకో తెలుసా? నన్ను ఆ మార్గము గుండా నువ్వు తీసుకెళ్ళాలనుకున్నప్పుడు నేనెందుకు బాధపడతాను చెప్పు. కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది ఏంటో తెలుసా? మనల్ని విడిచిపెట్టకుండా దేవుడు ఉండాలి అనుకుంటే మన స్వచిత్తాన్ని వదిలిపెట్టాలి, సొంత ఇష్టాలను వదిలి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించాలని ప్రయత్నం చేయొద్దు. అందుకే దావీదు అన్నాడు, ప్రభువా నాకు అందని వాటి ఏందైనను గొప్ప వాటి ఏందైనా అభ్యాసం చేస్తలేదు. నన్ను ఎలాగ ఉంచినా అలాగ ఉంటాను నేను. అర్థమైంది? నువ్వు ఎలాగ ఉంచితే అలా ఉంటాను నేను. ఎప్పుడైతే మనం అలా ఉండడానికి ఇష్టపడతామో ఆ రోజు నుంచి చూడు, నువ్వు కానీ నీ కుటుంబము కానీ దేవుడు ఎంత సంతోషంతో పోషిస్తాడో, ఎంత సంతోషంతో ఉంచుతాడో. ఏదైనా దేవుని ఇష్టం. మా ఇష్టం ఏమీ లేదండి. మా జీవితంలో దేవుడు ఏది చేసినా దానికి మేము ఇష్టపడతాం. కాబట్టి అలాంటి స్థితిలో ఉండాలనుకుంటే మనంతట మనం సంతోషించేవారం కాదు. అందుకన్నాడు, వారు తమ చేతులతో చేసిన దాని యందు ఉల్లసించారట. మన సొంత ఇష్టం నెరవేర్చుకున్నప్పుడు మనం సంతోషించడం కాదు, మనం దేవుని ఇష్టాన్ని నెరవేర్చినప్పుడు సంతోషించాలి. మన ఇష్టం జరిగినప్పుడు మనం బాధపడాలి. ప్రభువా నా ఇష్టం జరగడం అనేది నా కష్టాన్నే తీసుకొచ్చేది, నా ఇష్టం కాదు, నీ ఇష్టం జరగడమే నాకు సంతోషం. అందుకని యేసు ప్రభువారు తన ఇష్టం తను ఎప్పుడూ నెరవేర్చుకోలేదు, తన తండ్రి ఇష్టానికి అప్పగించుకున్నాడు. తన తండ్రి అతనికి ఎన్నో బాధల గుండా తీసుకెళ్ళడం, ఎన్నో వ్యాధులు కలగ చేయడం, అతడు తునీకరించబడ్డమే తండ్రికి ఇష్టమంట. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఎన్ని అవమానాల గుండా, ఎన్ని కష్టాల గుండా, ఎన్ని దుఃఖాల గుండా, ఎన్ని ఆకలి దప్పుల గుండా, ఎన్ని సమస్యల గుండా వెళుతూ ఉంటే ఆ తండ్రి సంతోషిస్తున్నాడట. ఆయన బాప్తీసం తీసుకున్నప్పుడు చెప్పాడు కదా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, నా కుమారుడు యందు నేను ఆనందిస్తున్నాను. నా కుమారుడు నా ఇష్టం నెరవేర్చడం కొరకు తన ఇష్టాలన్నీ చంపివేసుకొని ఎన్ని కష్టాలైనా, బాధలైనా, శ్రమలైనా నా కోసం భరించాడు, నా కోసం అనుభవిస్తున్నాడు. అందుకే ఈయన యందు నేను ఆనందించగలుగుతున్నాను. కాబట్టి దేవుడు నీ యందు నా యందు సంతోషించాలి అంటే మన ఇష్టాలని, మన కోరికల్ని మనం తీసివేసుకొని, ప్రభువా ఏదైనా నీ ఇష్టం, నన్ను ఎందుకు భూమి మీద పంపించావో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి నన్ను సిద్ధపరచు. నా సొంత మహిమను నేను వెదికేవాడిని కాదు, నిన్ను మహిమపరిచే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు. నా ద్వారా నీ నామము మహిమపరచబడాలి, ఘనపరచబడాలి, నీ చిత్తం నెరవేరాలంటే నా ఇష్టం కాదు. ఎప్పుడైతే మనం దేవుడికి అలాగ అప్పగించుకుంటామో నిజంగా దేవుడు మన ఎడల ఆయన ఏదైతే చెయ్యాలనుకున్నాడో ఆయన ఉద్దేశములన్నీ సఫలపరుస్తాడు. అందుకన్నాడు కదా, ఈ యొక్క 37వ అధ్యాయం 5వ వచనం, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, అప్పుడు ఆయన నీ ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు. మనం మన యొక్క మార్గములన్నీ ఆయనకు అప్పగిస్తే అప్పుడు ఆయన మన కార్యములన్నీ సఫలము చేయగలిగిన వాడు. ఆ రీతిగా దేవుడు నీకు నాకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందామండి. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన నామంలో ఈ రాత్రికాల సమయంలో వాక్య పట్టణం కొరకే మమ్మల్ని మీ సన్నిధికి తీసుకొచ్చినందుకు వందనాలు. ప్రభువా, బైబిల్ పట్టణంలో మీరు నాతో మాతో మాట్లాడినందుకు మీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, అపుస్తల కార్యములు 7వ అధ్యాయము 41వ వచనంలో వారు తమ చేతులతో చేసుకున్న దాని యందు ఉల్లసించారు అంటున్నారు. అవును ప్రభువా, వారు తమ సొంత ఇష్టం నెరవేర్చుకోవడంలో వారికి ఎంతో సంతోషం. అందుకని నాడు మా పితరులైన ఇశ్రాయేలీయులు వారు తమ చేతులతో చేసిన దాని యందు ఉల్లసించారు. తమ సొంత ఇష్టం నెరవేర్చుకోవడం వారికి సంతోషమైంది. అందుకనే 40 సంవత్సరములు మా పితరులైన ఇశ్రాయేలీయులను ఆ అరణ్యములోనే నడిపించి వారి యందు మీరు కోపపడి అరణ్యములో వారిని అందరినీ ఆకులు రాలిపోయినట్లుగా రాల్చారు. కారణం ఏంటంటే
తమ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకునే వాళ్ళు ఎవరూ కూడా నన్ను సంతోషపెట్టలేరు. ఇలాంటి వారిని నేను కనాను దేశం తీసుకెళ్ళలేను. నన్ను మహిమపరిచే వారిని మాత్రమే తీసుకుని వెళ్తానని వారు కడుపును పుట్టిన వారి బిడ్డలను తీసుకుని వెళ్ళి ఆ కనాను దేశంలోనికి వారిని చేర్చారు. అలాగే తండ్రి, అనేక సార్లు ప్రభువా, మేము కూడా మా సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని దేవా, మాకు అందిన వాటి యందు గొప్ప వాటి యందు మనసు నిలిపేవారము. అంతేకాదు, ఎప్పుడూ లోకములో గొప్ప వాటిని వెదికేవారము, ఉన్నతమైన స్థానంలో ఉండాలనుకునేవారమే తప్ప నీ కొరకు ఎంత దారిద్ర్యాన్నైనా, ఎంత కష్టాన్నైనా, ఎంత బాధనైనా మేము అనుభవించడానికి సిద్ధంగా లేని వారము. ఎందుకంటే మేము కూడా అందరిలాగే ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకునేవారమే తప్ప ఒకవేళ నీ చిత్తానుసారంగా జీవించి ఈ లోకములో ఒక భేద స్థితిలో ఉన్నప్పటికైనా సంతోషించేవారిగా ఉండాలనేది మీ చిత్తం. అదేదైనా మీ ఇష్టం తండ్రి. అందుకనే మా సొంత మహిమను మేము వెదికేవారం కాకుండా తండ్రి, మాకు ఈ లోక సంబంధమైన ధనఘనతలు మాకేమీ ఉన్నా లేకపోయినా నీ ఉద్దేశాన్ని నెరవేర్చేవారు మాత్రంగానే మమ్మల్ని సిద్ధపరచండి. ఎప్పుడు మాకు అందిన వాటి ఏందేను, గొప్ప వాటి ఏందేను మేము అభ్యాసము చేసేవారం కాకున్నట్లుగా నన్ను మమ్మల్ని కాపాడండి. ప్రభా, ఈ రాత్రి మాతో మాట్లాడారు. ఒకవేళ మా సొంత ఉద్దేశాన్ని నెరవేర్చుకోగలిగితే కొంతకాలం మేము క్షేమముగా ఉంటామేమో, కానీ ఆ తర్వాత తుఫాను వలె భయం మా మీదకు వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు అపాయం మాకు కలిగినప్పుడు, మా కష్టమును దుఃఖమును ప్రాప్తించి మేమెంతో దుఃఖంలో బాధను అనుభవించేటప్పుడు మమ్మల్ని చూసి మీరు నవ్వేవారు, మమ్మల్ని చూసి మీరు అపహాస్యము చేసేవారు. ఒకవేళ నిన్ను వెతికినా, నీకు మొరపెట్టినా మాకేమాత్రము కూడా మీరు సమీపముగా రాను, వినను అని చెప్తున్నారు. ఎందుకంటే మేము చేసి నిన్ను ఎంత బాధ పెట్టామో ఆ బాధను మేము కూడా అనుభవించవలసిన వారమే. అందుకనే ఈ లోకములో ఉన్నంతకాలము తండ్రి, మంచిని విత్తి శ్రేష్టమైన పంటను కోసేవారుగానే మమ్మల్ని ఉంచండి. ప్రభువా, అంటే ఏమి విత్తుతామో అదే కోస్తాం. ఈ లోకములో మంచిని విత్తితే మంచినే కోస్తాం, చెడుని విత్తితే చెడునే కోస్తాం. అయితే మేము నీ చిత్తానుసారంగా జీవించేవారుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. మాలో ఏ ఒక్కరము తండ్రి నీ రాజ్యాన్ని తప్పిపోయేవారం కాకున్నట్లుగా మేమందరము నీకిష్టమైన రీతిగా జీవించి నీ రాజ్యములో చేరేవారిగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. ఈ రాత్రికాల సమయంలో నీ ఇంటికి వచ్చిన బిడ్డల బట్టి వందనాలు. వారిని, వారి కుటుంబాలని ఆశీర్వదించండి, దీవించండి. వారి కుటుంబాల్లో మీ సమృద్ధిని అనుగ్రహించి ఇంకొను ప్రభువా, మేము ఏదైతే వింటున్నామో దాన్ని అనుసరించగలుగుట్లో సహాయాన్ని దయచేయండి. ఈ సమయంలో తండ్రి, మరొకసారి అనారోగ్యంతో బలహీనంగా ఉన్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, మరి సోదరి ఈశ్వర సిస్టర్ గారు తన కుమారుడు మనోజ్ని కనికరించండి. దేవా, తను కూడా స్వస్థతను అనుగ్రహించండి. ఆపరేషన్ జరగాలి, ఒకవేళ జరిగి ఉంటే బిడ్డని ఇంకొను స్వస్థపరచండి. ఇప్పటికైనా తన్ని నువ్వు దేవుడు అని తెలుసుకోవడానికి మారు మనసు, రక్షణ అనుభవాన్ని దయచేయండి. అలాగే సోదరు కుమారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, సర్జరీ గుండా తీసుకెళ్ళట్లో సహాయం చేశారు. చేతిని గాయాలను సంపూర్ణంగా స్వస్థతను అనుగ్రహించండి, ముట్టండి. ప్రభా, తనకు కావలసిన ప్రతి అవసరతను తీర్చండి. ఆత్మీయంగా ఇప్పటికైనా నిన్ను వెంబడించగలుగుట్లో సహాయాన్ని దయచేయండి. అలాగే తండ్రి, ఈ సమయంలో మీ దాసుడు డేవిడ్ అన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవ, హాస్పిటల్లో ఉన్నారని విన్నాం. మీ దాసును ముట్టండి, స్ట్రోక్ నుంచి సంపూర్ణ నివారణ దయచేయండి. మీ గాయపడిన స్థానం ఉంచండి. దేవా, తన పరిచర్య చూస్తున్న వారికి కావలసిన సహనాన్ని, ఓపికను అనుగ్రహించండి. మీ దాసుల జ్యోతకు కూడా ప్రతి అవసరతను తీర్చండి. అలాగే తండ్రి, ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం సువర్ణరావు గారిని, సలోమి గారిని, కృపారావుని, తన కుమారుణ్ణి, అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ గారిని, సత్యవతి గారిని, సుజాత గారిని, ఇంకా ప్రభా బలహీనంగా ఉన్న మా ప్రియులను మీరే ముట్టి స్వస్థతను అనుగ్రహించండి. అలాగే తండ్రి, ఈ సమయంలో మీ దాసురాలు అరుణా సిస్టర్ గారి వారి కుటుంబాన్ని, ప్రిస్కిలా సిస్టర్ వారి కుటుంబాన్ని, లీడియా సిస్టర్ కుటుంబాన్ని, రూత్ సిస్టర్ గారి వారి కుటుంబాన్ని, లేయా సిస్టర్ వారి కుటుంబాన్ని, ఇలాగ ప్రభా నీ బిడ్డల కుటుంబాల్లో కూడా మీ సమృద్ధిని అనుగ్రహించి ఆత్మీయంగా బలపరచండి. ప్రభా, నీ కొరకు జీవించుట్లో వారిని సిద్ధపరచండి. అలాగే తండ్రి, మోహన్ యొక్క చదువులో కూడా తోడుగుండండి. నేను నా కుటుంబం కూడా నమ్మకంగా అన్ని సేవించుట్లో సిద్ధపరచమని సహాయాన్ని దయచేయండి. గ్లోరీని కూడా కనికరించండి. ప్రభా, బిడ్డను కూడా సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి. మీ గాయపడిన స్థానం ఉంచండి, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అలాగే
జాయ్సీ యొక్క చదువులో తోడుగుండండి, కాపాడండి. ఇలాగ తండ్రి నీ బిడ్డల కుటుంబాలన్నింటిలో తండ్రి మీ సమృద్ధిని, మీ సహాయమును వారికి అనుగ్రహించి ఆత్మీయంగా మేము మీలో జీవించి నీ రాజ్యం చేరగలుగుట్లో సహాయాన్ని దయచేయమని యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, ఆయన మహిమ మీదట నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.